శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతామరాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ. ఆత్మబంధువులందరికీ, భగవద్బంధువులందరికీ నేడు మనం ఆత్మీయంగా జరుపుకోబోతున్న శ్రీ సుందరకాండ గానామృతానికి మరియు హనుమాన్ చాలీస పారాయణానికి సాదర స్వాగతం పలుకుతున్నాం. మీరు మాకంటే ఎంతో ముందుగా వచ్చి గురువుల వాక్కులను విని పునీతులయ్యారు. మేము ఇప్పుడు వచ్చి మీ అవితీయదు. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోతున్న అంశం, పాడుకోబోతున్న అంశం లేదా పాడుతూ చెప్పుకోబోతున్న అంశము సుందరకాండ. మీ అందరికీ సుందరకాండ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరనుకోండి. కానీ మీ అందరికీ తెలియని ఒక విషయాన్ని నేను చివరిలో పంచబట్టాను. మీ అందరూ యోగా గురువులే అని వారు చెప్పడంతో నాకు చాలా సంతోషం కలిగింది. అయితే నేను సుందరకాండకి, యోగానికి, చక్రాలకి లంకె ఉందండి పెద్దలు చెప్పారు రహస్యాలు. నేను అవి కూడా పంచుకోవచ్చా అంటే తప్పకుండా పంచుకోవచ్చండి, ఇక్కడ అందరూ సంతోషించేవాళ్ళే అన్నారు. లోకి వెళ్ళిపోదా అండి, ఆలస్యమైంది కదా ఇప్పటికే. మొట్టమొదట సుందరకాండలో ఒక్క శ్లోకాన్ని మటుకు నేను చెప్తాను. ఎన్ని శ్లోకాలు చెప్పలేను ఈ తక్కువ సమయంలో, కాబట్టి ఒక్క శ్లోకాన్ని ముందు అనుకొని ఆ సుందరకాండలోకి వెళ్ళిపోదాం. సుందరకాండ మొట్టమొదటి శ్లోకం. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్టం చారణాత్ చరితేపతి అనుకుంటున్నారు. వాల్మీకి మహర్షి రచించిన వారు వాల్మీకి మహర్షి. ఇక్కడ బయలుదేరబోతున్న పాత్ర సీతాన్వేషణానికి హనుమంతుల వారు. సీతమ్మ వారు అది వరకే రావణాసురుడి చేత అపహరింపబడ్డారనమాట. ఆ అపహరింపబడిన సీతమ్మను వెతకడానికి చారణులు వెళ్లే మార్గంలో బయలుదేరబోతున్నారు హనుమ. ఆ విధంగా సంకల్పం చేస్తున్నారు. చారణులు వెళ్లే మార్గం అంటే ఆకాశ మార్గం. ఆ ఆకాశ మార్గంలో పయనించి సీతాదేవిని వెతకబోతాను అని మనస్సులో సంకల్పించుకున్నారు హనుమంతుల వారు. ఆ హనుమంతుల వారు సంకల్పించుకున్నంత మాత్రం చేతనే ఆకాశ పర్యంత సమృద్ధిగా పెరిగిపోయారనమాట. దశరథుల వారికి రాముడు పుట్టాడు. ఆ తర్వాత రాముల వారికి పట్టాభిషేకం చేయాలనుకున్న వారు దశరథుల వారు. కైకమ్మ అడ్డుపడింది. భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అన్నది, రాముడిని అడవులకి పంపించాలంది. రాముడికి అది వరకే సీతమ్మ వారితో కళ్యాణం అయిపోయింది. సరే, రాముల వారు తండ్రి ఆజ్ఞను పాలించాలి కాబట్టి సీతమ్మతో లక్ష్మణుల వారితో అడవులకు వెళ్ళారు. ఆ అడవులో ఏమైంది, మారీచుడు మాయలేడి వేషంలో వచ్చి సీతమ్మ వారిని మోహింపజేస్తే ఆ మాయలేడిని చంపడానికి పక్కదారి పెట్టారు రామచంద్రమూర్తి. ఎందుకు? భార్య కోరిక తీర్చాలని. ఈలోగా అదే అదునుగా భావించిన రావణాసురుడు ఒక భిక్షుక రూపంలో వచ్చి సీతమ్మ వారిని లంకకు అపహరించుకొని తీసుకువెళ్ళిపోయారు. ఆ లంకలో అశోకవనంలో భద్రంగా ఉంచారు సీతమ్మ వారిని. ఈలోగా రాముల వారు సీతమ్మ కోసం తప్పిస్తూ దుఃఖిస్తూ సీతమ్మ వారి గురించిన జాడకే అన్ని చోట్లకి వెళ్తున్నారనమాట. అలా పంపా తీరం వద్ద ఉన్న కిష్కింధా రాజ్యానికి కూడా వెళ్ళారు. ఆ కిష్కింధా రాజ్యానికి ప్రభువు వాలి. అయితే సుగ్రీవుడు వాలి తమ్ముడు. ఆయన వాలి నుంచి భయం చేత ఎక్కడో దాక్కున్నాడు ఒకానొక పర్వతం మీద. ఆ పర్వతం వద్దకు వెళ్లి సుగ్రీవుడితో మైత్రి చేశారు రాముల వారు. అక్కడే ఉన్నాడు మా హనుమంతుడు కూడా. సుగ్రీవుడికి సచివత్వం వహిస్తున్నాడు ఆపాటికే. ఆయనకి నిజానికి పదవి లేదు, కానీ సచివుడై నేను ధర్మానికే దాసుడిని అని సుగ్రీవుల వారితో పాటు ఉన్నాడు. ఎవరు? మన కథానాయకుడైన హనుమంతుల వారు. హనుమంతుల వారితో పాటు మరికొంతమంది వానర వీరులు కూడా అక్కడే హనుమంతుల వారితో పాటు సుగ్రీవుల వారితో పాటు ఉండడం జరుగుతుంది. ఈలోగా రాముల వారికి సుగ్రీవుడికి మైత్రి కుదిరింది. అనేక లక్షల కోట్ల వానర వీరుల్ని సీతాన్వేషణ కోసం నలుదిక్కులకు పంపించాడు సుగ్రీవుడు. అన్ని చోట్లకు వెళ్లిన వానర వీరులకి ఆ సీతమ్మ జాడ కనిపించలేదు, కానీ దక్షిణ దిక్కుకు వెళ్లిన వానర వీరులకి మాత్రము పాపం సముద్రం అడ్డొచ్చిందనమాట. అయ్యో, ఇంతకంటే ముందుకు వెళ్ళలేమా అని బాధ చెందారు ఆ వానర వీరులందరూ. అయితే ఈ సముద్రానికి అవతల సీతమ్మ వారు లంకలో భద్రంగా ఉన్నారనే వార్త సంపాతి ద్వారా ఈ వానర వీరులందరికీ తెలిసింది. మళ్ళీ సంపాతి ఎవరు? జటాయు అన్నగారు. ఆయన అక్కడ వీళ్ళందరూ ప్రాయోపవేశం చేయడానికంటే ఆత్మహత్య చేసుకుని మరణించడానికి సిద్ధంగా ఉంటే, అబ్బా నాకు కడుపు నిండా భోజనం దొరికింది అని అక్కడే శిఖరాల పైన తచ్చాడుతున్నాడు అనమాట. ఇంత చేసి వీళ్ళెవరు ఆత్మహత్య చేసుకోలేదు. మళ్ళీ తిరిగి ఈయన గారు వార్త చెప్పారు కదా, తిరిగి పుంజుకొని సీతమ్మ వారిని వెతకడానికి వెళ్దాం అనుకున్నారు అందరు.
అనుకోవడమే తడువు. 100 యోజనాల సముద్రాన్ని ఎవరండి దాటగలరు? 100 కిలోమీటర్లు కాదు, 1 యోజనం అంటే 11 కిలోమీటర్లు అనమాట. 19 కిలోమీటర్లని కూడా చెప్తారు కొంతమంది. ఇక్కడ ధూపాన్ని తీసేయగల దగ్గొస్తుంది, చాలా ధూపం వేశారు ఎవరు, తీసి పక్కన పెట్టాడు, సరిపోతుంది. అయితే ఆ విధంగా మొత్తానికి ఎవరు వెళ్ళబోతున్నారు ఇప్పుడు అని చర్చ మొదలైంది. చర్చ మొదలైతే జాంబవంతుల వారు ఎట్టకేళ్లకి ఏం తేల్చారంటే, ఇక్కడ సీతమ్మ వారిని వెతకడానికి లంకకు వెళ్ళగల సమర్థులు హనుమంతుల వారు ఒక్కరే అని తేల్చేసరికి ఇప్పుడు హనుమంతుల వారు లంకకు వెళ్ళడానికి బయలుదేరబోతున్నారు. ఏమిటి మొట్టమొదటి శ్లోకం ఇదే, తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్చన ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పథి అన్నది సుందరకాండకు ఎత్తుగడ. మీరు ఒక చిత్రం గమనించండి, నేను చివరిలో చెప్తాను. తత్తుతో మొదలైంది సుందరకాండ. తతో రావణ నీతాయలో తత్తు గుర్తు పెట్టుకోండి, చివరాఖర్లో మళ్ళీ తత్తుతోనే ముగుస్తుంది సుందరకాండ. 2 తత్తులకి మధ్య జరిగిన కథ సుందరకాండ అని పెద్దలు చెప్తారనమాట. అయితే ఇప్పుడు ఆ పెరిగిన హనుమంతుడి రూపాన్ని ఒక చిన్న పాటలో చూద్దాం. ఇక్కడి నుంచి పాటలు మాటలు 2 జోడు గుర్రాలై బయలుదేరిపోతున్నాయి. మధ్యలో మీ అందరిని ఉత్సాహపరచడానికి ఒక చిన్న భజన కూడా పాడతాను. ఇప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ హనుమంతుల వారితో సహా నామాన్ని చెప్పాలి. ఎవరి నామాన్ని? రామనామాన్ని, శ్రీరామనామాన్ని ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఇప్పుడు ఆ హనుమంతుడి రూపాన్ని అందమైన పాటలో చూసేదా చిన్న పాట. హరికేసరి జీవించెను హరికేసరి జీవించెను పరరఘుపతిని తలంచెను హరికేసరి జీవించెను పరరఘుపతిని తలంచెను హరి 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 కపి సంఘము హరి 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 కపి సంఘము భరించడమను అభయము హరి కేసరి జీవించెను పరరఘుపతిని తలంచెను కన్నులతో నీకేను విజయం అలమిన్ను నట్టేరు రాజసం పన్నెను ఎదలో వ్యూహం ఆ పున్నమి తడుగుల దైవము వినవచననే జయ ఘోష జయ జయ హనుమా జయ జయ హనుమా జయ జయ హనుమా జయ జయ హనుమా ఘన రాముని దివ్య యశమును హనుమ భుజములందునగొనెను హరి కేసరి జీవించెను పరరఘుపతిని తలంచెను. అంత అద్భుతంగా ఉంది. నిజంగా వర్ణించాలంటే చాలా వర్ణించవచ్చు, కానీ మాటలు సరిపోవు ఆ హనుమత్ రూపాన్ని వర్ణించడానికి, హనుమత్ వైభవాన్ని వర్ణించడానికి. చుట్టూ ఉన్న వానర వీరులతో పాటు మనం కూడా ఆశ్చర్యపోవాలి. మన ఎవరికి ఇప్పటి వరకు ఈ కథ తెలియనట్టుగా వింటే దాంట్లోని మజా వేరే. ఆయన అంత పెరిగారు, ఇప్పుడు లంఘించారు అనమాట. ఎక్కడికి వెళ్ళడానికి? లంకకు వెళ్ళటానికి. ఇప్పుడే టేక్ ఆఫ్ అయిన ఒక ఏరోప్లేన్ లాగా ఉంది ఆయన పరిస్థితి చూడాలంటే. అలాగే ఉందంటారు వాల్మీకి మహర్షి. ఆయన బయలుదేరి వెళ్తుంటే మొట్టమొదట వచ్చిన విఘ్నము, సాత్విక విఘ్నము మైనాకు. ఈ సముద్రం లోపల నుంచి బంగారు శిఖరాలతో పైకి వచ్చి హనుమంతుల వారికి ఆతిథ్యం ఇవ్వాలనే కోరిక చేత ఆయన పైకి వచ్చి ఆ కోరికనే హనుమంతుల వారితో వెలిబుచ్చితే, నేను రామకార్యానికి వెళ్తున్నాను, ఇప్పుడు నేను ఆతిథ్యాన్ని స్వీకరించబోను అని ప్రేమగా తన చేతిని ఆ శిఖరాలపై ఉంచి ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళిపోగానే మధ్యలో మరొక విఘ్నం వచ్చింది.
ఆ విఘ్నము దేవతలు కల్పించిన విఘ్నం. ఎందుకంటే హనుమంతుల వారు చాలా వేగంగా వెళ్ళిపోతున్నారు ఆకాశ మార్గంలో. ఇంత వేగంతో వెళ్తే బహుశా ఆ లంకలోకి వెళ్ళేసరికి దుర్ముహూర్తము రావచ్చు, దుర్ముహూర్తం ఆసన్నం కావచ్చు. కాబట్టి మనం కాస్త కాలాతీతం చేద్దాం ఆయనకి అని మధ్యలో సురస అనే నాగమాతని ప్రేరేపించి విఘ్నాన్ని కల్పించారు. అది ఇంత పెద్దగా నోరు తెరిచి హనుమాన్ నా నోటిలోకి ప్రవేశించాలి అన్నది. అమ్మ ఇప్పుడు కాదు, నేను చాలా పెద్ద రామకార్యం మీద వెళ్తున్నాను, తదుపరి వెనక్కి వచ్చే సమయంలో తప్పకుండా నీ కోరిక తీరుస్తానంటే, కాదు కాదు నా కోరిక ఇప్పుడే తీర్చాలి అన్నారు ఆ సురస నాగమాత. అయితే సరే అమ్మ అన్నారు. అది ఇంత పెద్దగా తెరిచింది నోరు. ఆయన అంతకంటే పెద్దగా పెరిగిపోయారు అన్నమాట. ఇప్పుడు పెరిగిన వైనాన్ని చూడాలి. అది ఒక 10 యోజనాలు నోరు తెరిస్తే ఈయన ఒక 20 యోజనాలు పొడుగు పెరిగారు. అది ఒక 20 యోజనాల నోరు తెరిస్తే ఈయన 30 యోజనాలు పెరిగిపోయారు. అలా పోటా పోటీగా పెరిగిపోతూ ఉంటే ఆకాశ మార్గాన్ని దాటి సూర్యమండలం వరకు పెరిగిపోయారు ఆ సురస నాగమాత హనుమంతుల వారు. పెరిగిపోవడంతో దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఏం చేస్తాడు హనుమంతుడు అనుకోగానే హనుమంతుడు బొటన వేలంత వాడైపోయి అంత పెద్ద సురస నోటిలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఆహా హనుమ, ఏమి నీ బుద్ధి వైభవం అని సురస నాగమాత చాలా దీవించి, నువ్వు వెళ్ళబోతున్న కార్యం తప్పకుండా నెరవేరి తీరుతుంది. నీ వంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఏ కార్యాన్ని తలపెట్టినా తప్పకుండా తీరుతుందయ్యా అని మరి ఆశీర్వదించి ముందుకు పంపించారు. నోరు తెరిచి సముద్రం లోపల ఉన్నది ఎవరు వస్తారా వాళ్ళ నీడను పట్టి లాగేసి మింగుదామని. ఇంత పెద్ద జీవి, ఇంత పెద్ద పరిమాణం గల హనుమంతుల వారు వచ్చేసరికి అమ్మయ్య ఏళ్లుగా ఏమీ తినలేకపోయాను, ఇప్పుడు నా కడుపు నిండా ఉబ్బ దొరకబోతోంది అని హనుమంతుడి నీడను పట్టి లాగడం ప్రారంభించింది సురస. సురస కాదు, సింహిక. ఆ సింహిక లాగడం ప్రారంభించగానే ఒక్కసారిగా హనుమంతుల వారి వేగం తగ్గిపోయింది. ఏమిటా వేగం తగ్గిపోయింది అని అటు ఇటు చూశారు, కింద చూశారు. కింద చూస్తే అంత పెద్దగా నోరు తెచ్చుకొని సింహిక కనిపించింది. అమ్మో, దీని గురించి సుగ్రీవుడు ఏనాడో చెప్పాడు, ఈ స్థలంలో సింహిక ఉంటుంది అని, దీన్ని ఉపేక్షించబోను అని దాని నోట్లోకి వెళ్ళి దాన్ని మర్మగ్రంథులు ఛేదించి చంపేసి బయటికి వచ్చారు. అలా సింహికకి ముందు మోక్షం ఇచ్చిన అభయప్రదాత మా హనుమంతుల వారు. బయలుదేరగానే ఒకళ్ళకి మోక్షం గ్రాంట్ చేసేసి మరి ముందుకు వెళ్ళిపోయారండి. ఆ తరువాత ఆయన లంకలోనికి ప్రవేశించారు. అయితే ఈ 3 విఘ్నాలు కూడా ఒక చిన్న పాటలో మనం చూసి ముందుకు వెళ్ళిపోదాం. గాలిలోన మేఘల్లా వెళ్ళిపోతున్నాయని గరుడధ్వని చేస్తూ వెళ్తున్నారు. పాలము చీవేగముగా తానే దిశలను మార్చెను హనుమంతుడు. పాలలోన మేఘములా గరుడధ్వని చేయుచునెలచుడు. పాలము చీవేగముగా తానే దిశలను మార్చెను హనుమంతుడు. మైనాకమణి మారుతికి ఆతిథ్యమును తానింపబూనగా చూడమాయతన వెను శిఖరములు అంజనాసుతుని అతివేగమునకు. మైనాకమణి మారుతికి ఆతిథ్యమును తానింపబూనగా చూడమాయతన వెను శిఖరములు అంజనాసుతుని అతివేగమునకు. శ్రీ రఘుపతి కార్యమునమయుడై రావణులందుకు వెళుతున్నానని సరళముగా తిరస్కారమును తెలిపెను ఆంజనేయుడాగిరికి. గాలిలోన మేఘములా గరుడధ్వని చేయుచునెలచుడు. కాలము
వేగముగా దాని దిశలను మార్చి హనుమంతుడు. అలా మొత్తానికి 3 విఘ్నాలు దాటుకొని లంకలోనికి ప్రవేశించారు. అది త్రికూట పర్వతం. ముందా త్రికూటాద్రి పైన నిలిచి అక్కడ లంకా వైభవాన్నంతా పరిశీలించారు. తర్వాత లంకలోనికి వెళ్ళబోతుంటే లంకిని అడ్డుపడింది. లంకిని కూడా జయించి లంకిని అనుమతితోనే ఆ స్వామి ఎక్కడికి అడుగు పెట్టారు? లంకలోనికి అడుగు పెట్టారు అన్నమాట. సింహద్వారం పైనే వెళ్ళమంది అమ్మ. కానీ శత్రువు ఇంటికి వెళ్తుంటే సింహద్వారం గుండా వెళ్ళకూడదు, వెనక నుంచి వెళ్ళాలి, లేదా ప్రహరీ గోడ దూకి వెళ్ళాలి అని ప్రహరీ గోడను దూకి లోపలికి వెళ్ళారు. లంక అణువు గాలించిన సీతమ్మ లభించలేదు మునుపు. ఆయన రావణాసురుడి అంతఃపురంలోనికి వెళ్ళారు, అక్కడ కూడా లభించలేదు సీతమ్మ. అయితే అక్కడ రావణాసురుడి అంతఃపురంలో ఒకానొక గదిలోనికి వెళ్తే రావణాసురుడు అనేక మంది స్త్రీల చేత పరివేష్టింపబడి పడుకున్నవాడే కనిపించాడు. అక్కడ సీతమ్మ ఉండి ఉండదు అని ఇలా తిరిగి చూస్తే అక్కడ దూరంగా పట్టుపరుగు వేసుకుని ఒక అమ్మ పడుకునుంది. ఆవిడ పతివ్రత లక్షణాలు కలిగి ఉన్నది, బహుశా ఆవిడే సీతమ్మ అయి ఉండవచ్చు అని ఒక క్షణం అనుకున్నారు. కానీ నా రాముడు అక్కడ అంత కష్టాన్ని అనుభవిస్తుంటే సీతమ్మ ఇక్కడ ఇంత సౌఖ్యంగా పడుకోనేరదు అని మళ్ళీ తమాయించుకొని ఆవిడ సీతమ్మ కానేరదు అని నిశ్చయించుకొని మరి సీతమ్మ ఎక్కడ ఉన్నది అని మళ్ళీ నిస్సత్తువును పొందారు, నిస్పృహను పొందారు. నేను మళ్ళీ సీతమ్మ కోసం మొత్తం లంకను వెతుకుతానని మొత్తానికి ఆయన సంకల్పించుకున్న వాడే మొత్తం లంకని మళ్ళీ చుట్టాడు అనమాట. చుడుతూ ఉంటే ఎక్కడ కనిపించకపోయేసరికి ఇక నా వల్ల కాదు అన్న పరిస్థితి ఏర్పడింది. చాలా మందికి వారి వారి జీవితాల్లో ఒకానొకసారి ఏర్పడే బలహీనమైన పరిస్థితి అక్కడ హనుమంతుల వారికి కూడా ఏర్పడింది. ఏర్పడేసరికి ఆయన భగవంతుడిని భరోసాగా భావించాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దైత్యై తస్యై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుడ్గణేభ్యః అని మనస్సులో రామచంద్రమూర్తికి, సీతమ్మ వారికి, లక్ష్మణుల వారికి నమస్కరించుకోగానే, వాళ్లతో పాటు అనేక మంది దేవతా గణాలకు కూడా నమస్కరించుకోగానే తాను ఎక్కి ఉన్న ప్రహరీ గోడకి అనుసంధానింపబడి ఉన్న అశోకవనం తారసపడింది అన్నమాట. అరే, ఇంతవరకు ఈ లంకనంతా గాలించాను, ఈ అశోకవనం మాత్రం తారసపడలేదు. ఇప్పుడు ఈ అశోకవనం తారసపడిందంటే ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఉంటారు సీతమ్మ అని అశోకవనంలోకి ప్రవేశించారన్నమాట. అశోకవనంలోకి ప్రవేశించి అటు ఇటు కొమ్మలపై నుంచి ఎగురుతూ 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 ముందుకు వెళ్ళేసరికి అక్కడ దూరంగా 1000 కాళ్ల మండపంలో సీతమ్మ వారు మధ్యలో కూర్చుని ఉండగా కనిపించారు. తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం ఉపవాస కృషాం దీనం విశ్వశంతి పునఃపునః. ఆవిడ ఎలా ఉన్నారు? మలినమైన చీరను కట్టుకున్నారు, అంటే చాలా కాలంగా ఉతకని చీరను కట్టుకున్నారు. మరి లంకలో నాకు కాస్త ప్లేస్ ఇవ్వండి, నేను రోజు నా చీరను ఉతుక్కుంటాను అంటే ఏం బాగుంటుంది? అది అసలే శత్రు రాజ్యం కదా. పైగా శత్రువులు అంటే అస్సలు పడదు సీతమ్మకి, ఎప్పుడు రామధ్యానంలోనే ఉంటున్నాయి కదా. అందుకనే మలిన భరితమైన చీరను కట్టుకొని కనిపించారు హనుమంతుల వారికి సీతమ్మ. పైగా రాక్షసీభి సమావృతం, రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉన్నారు. ఆవిడ కాపలా కాయడానికి కొన్ని వేల మంది రాక్షస స్త్రీలను చుట్టూ ఉంచాడు. మళ్ళీ ఒక చిక్కొచ్చి పడింది. అక్కడికి పురుషులు రాకూడదు ఆ వనంలోకి, కేవలం ప్రమదలే రావాలి, అంటే స్త్రీలే రావాలి. అందుకని సీతమ్మ చుట్టూ ఆడ రాక్షస స్త్రీలు. వీళ్ళందరూ ఇలా ఉండగా ఉపవాస కృషాం దిగినాం. ఆవిడ మళ్ళీ ఏకాదశి కోసమో ఏదో పుణ్యతిథి కోసం వెయిట్ చేయక్కర్లే, రాముడి ధ్యానంలో ఆవిడ ఉపవసించే ఉన్నారనమాట. అక్కడ రావణాసురుడు కూడా పెట్టే తిండిని తినక కేవలం రామధ్యానంలో మునిగిపోయారు సీతమ్మ. దీనం అంటే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సహజంగానే రాముడి కోసం విలపిస్తున్నారు కాబట్టి దీనయ్యే ఉన్నారు, ధీరంగా ఉన్నారు. విశ్వశంతి పునఃపునః, పైగా రాముడినే తలుచుకుంటున్నారు కదా, ఊరికే నిట్టూర్పు విడుస్తున్నారు. ఇదే నిట్టూర్పు అంటే. మీ అందరికీ చెప్పక్కర్లేదు అనుకోండి, నిట్టూర్పులు నాకంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే ప్రాణాయామం బాగా చేస్తారు కదా. ఒకలంటి ప్రాణాయామం అనుకోండి నిట్టూర్పులు అంటే. ఆ విధంగా ప్రాణాయామం చేసేస్తున్నారు, ఉపవాసం చేసేస్తున్నారు, దీనగా రాముని తలుచుకుంటున్నారు, పూజగా ఏం చేయాలో అన్ని చేసేస్తున్నారు సీతమ్మ. ఇప్పుడు ఆ సీతమ్మని దర్శించుకున్నారు హనుమంతుల వారు. ఆ హనుమంతుల వారు పొందిన దర్శనాన్ని మనం కూడా ఒకసారి పొందాం. ఇప్పుడు సుందరకాండలో మనకున్న
దర్శనమాయెను సీతమ్మ దర్శనమాయెను అనిరదేవుని నూటు కటికి అనుపమానము సుగుణరాశికి అమ్మ దర్శనమాయెను సీతమ్మ దర్శనమాయెను. రామ ధ్యానము వీక్షణోని సాము విడువక సల్పదాని రామ ధ్యానము వీక్షణోని సాము విడువక సల్పదాని రామ చింతామృతము సతతము రామమయీ జీవమాయి అమ్మ దర్శనమాయెను సీతమ్మ దర్శనమాయెను. ఆ విధంగా హనుమంతుల వారికి ఎవరి దర్శనమైంది? సీతమ్మ వారి దర్శనమైంది. వెంటనే పలకరించలేదు, కూర్చున్నారు. సరైన సమయం దక్కాలి, అప్పుడు నేను సీతమ్మతో మాట్లాడగలను అని. ఈలోగా రావణాసుడు వచ్చాడు. సీతమ్మ వారితో అనకూడని మాటలన్నీ అని సీతమ్మ వారు వినకూడని రీతిలో మాట్లాడారు అనమాట. కానీ సీతమ్మ వారికి రావణాసురుడు అంటే పుత్రవాత్సల్యం కాబట్టి వాడిని తప్పు నాయన నువ్వు చేస్తుంది తప్పు పని, నన్ను సంస్కారవంతంగా గౌరవప్రదంగా రాముల వారికి తిరిగి ఇచ్చేయడమే నీకు శ్రేయోప్రదం అనగానే వాడు వింటాడా? చస్తే గాని బాగుపడ్డు కదూ. ఎవరి చేతిల్లో? రాముడి చేతిల్లో చస్తే గాని బాగుపడే యోగం లేదు కాబట్టి ఇప్పుడు వినకపోవచ్చు మాట. చచ్చిన తర్వాత ఎలా వింటాడు? కాబట్టి దీపం ఉండగాని ఇల్లు చక్కబెట్టుకోవాలి అని సీతమ్మ వారు హెచ్చరిస్తున్నా వినట్లేదు, పిచ్చివాడు కదూ. కాబట్టి వినకుండా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ అక్కడున్న రాక్షస స్త్రీలకు ఒక పెద్ద బాధ్యత అప్పగించారు. నేను ఇప్పటి వరకు సీతమ్మ వారితో గట్టిగా మాట్లాడమని మీకు ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మీకు పర్మిషన్, లైసెన్స్ ఇస్తున్నాను. మీకు కావలసినంత గట్టిగా మీరు సీతమ్మ వారితో మాట్లాడచ్చు. మీకు వచ్చినన్ని దుర్భాషలు ఈ సీతతో ఆడవచ్చు. ఎన్ని దుర్భాషలు ఆడైనా సీతను నా దారికి తీసుకురండి. పైగా సీతమ్మ వారికి ఇప్పుడు 2 నెలల గడువు పెట్టాడు. ఎవడు? పాడు రావణాసురుడు. 2 నెలల లోపల సీతమ్మ వారు తన అంతఃపురానికి చేరకపోతే ఒకనాటి పొద్దుటి పూట అల్పాహారంలో సీతమ్మ వారిని నరికి బండించేయమని అక్కడున్న రాక్షస స్త్రీలకు చెప్పారు. వాళ్ళకి అత్యుత్సాహం. అప్పటి వరకు ఎందుకు, మాకు ఇప్పుడే నకనకలు ఆడిపోతుంది కడుపులో, ఇప్పుడే మీరు లైసెన్స్ ఇస్తే మేము ఇప్పటికిప్పుడు సీతమ్మ వారిని ముక్కలు ముక్కలుగా కోసి ఒక్కొక్కళ్ళని తినేస్తామన్నంత ఉత్సాహంతో ఉన్నారు వాళ్ళు. రావణాసురుడు అటు వెళ్ళగానే సీతమ్మ వారి పైన పడిపోయారు ఒక్కొక్కళ్ళు. అందంగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ లో ఎవ్వరు లేరమ్మా అక్కడ. కనీసం 2 కళ్ళు, 1 ముక్కు, 1 నోరు ఉన్న వాళ్ళు కూడా లేరు. ఒక ఆవిడ ఒకటే ముక్కు, మొహ నిండా ముక్కే. ఒక ఆవిడకేమో చాటంత చెవులు, ఒక ఆవిడకేమో ఇంతింత కళ్ళు. కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు అంటారే, కళ్ళు కనిపించట్లేదు కానీ క్యారీ బ్యాగ్లు బాగా కనిపిస్తున్నాయి. వాల్మీకి వారు భలే వర్ణిస్తారు ఈ ఘట్టాన్ని. అలాంటి వాళ్ళందరూ కూడా సీతమ్మ వారి మొహంలో మొహం పెట్టి చూస్తూ సీతమ్మ వారిని భయపెట్టడం. ఏమిటంటే నిన్ను కోసి తినేస్తాము. రావణాసురుడు చాలా గొప్పవాడు. రాముడు ఏముంది, అడుగులు పట్టిపోయాడు తండ్రికి ఇచ్చిన మాట కోసం. రావణాసురుడిని చేరు, సకల సౌఖ్యాలు నీ దరికి వస్తాయని భయపెట్టడం మొదలు పెట్టారు. కానీ సీతమ్మ వారు నేను మీ మాట ఎవ్వరి మాట వినను, నేను రాముడికే చెందిన దానను అని ప్రకటించి అప్పుడు ఒక్కసారిగా లేచి పక్కకు వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోగానే ఇక నేను బతికి అనవసరము, ఏ విధమైన పర్పస్ లేదు నా లైఫ్కి. ఎందుకు? నేను చేరితే రాముడిని చేరాలి, చేరకుంటే ఇలా వీళ్ళ చెరలో చావాలి. వీళ్ళ చెరలో చచ్చే బదులు ఆత్మహత్య చేసుకొని నేనే చనిపోతాను అని నిస్పృహ నొందిన సీతమ్మ హనుమంతుల వారు కూర్చున్నారే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఉరి వేసుకోవడానికి అక్కడ ఉన్న ఒక కొమ్మను కిందికి వంచారు అనమాట. కిందికి వంచగానే పెద్ద జడ కదా సీతమ్మది, జడను కొసని ఆ కొమ్మకు ముడివేసి మధ్య భాగాన్ని తన మెడకు ముడివేసుకున్నారన్నమాట. ఇక వదిలేస్తే కొమ్మని ఏమవుతుంది, పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా వెళ్ళిపోయే ముందు, ఆ ప్రయత్నానికి అమ్మవారు పూనుకునే ముందు ఇంకా కొసను ముడివేసుకుంటున్నారు. అప్పుడే నిద్రలేసినట్టుంది ఒక రాక్షసి, త్రిజట అనే రాక్షసి
నాకు రాత్రి ఒక కల వచ్చింది చెప్పమంటారా అని అక్కడ రాక్షస స్త్రీలను అడుగుతోంది అనమాట. రాక్షస ఫ్రెండ్స్ వాళ్ళందరినీ అడగనే, పోవే త్రిజట, నువ్వు రాత్రి కడుపు నిండా తిని పడుకున్నావు, ఏవో పిచ్చి కళలు వచ్చాయి అనుకుంటా, ఇప్పుడు మా అందరికి ఆ పిచ్చి కళలు చెప్తావా అంటే, మీరు అవునన్నా కాదన్నా నేను మీతో ఆ కళ పంచుకొని తీరుతాను అంది త్రిజట అనే రాక్షసి. ఈ వృత్తాంతమే త్రిజటా స్వప్నము. ఇక్కడితో రామాయణం సగం పూర్తవుతుందమ్మా. 24,000 శ్లోకాల రామాయణం కదా. ఇక్కడితో అయ్యా అలా అడ్డు రావద్దయ్యా, ఒక ప్రవచనం జరుగుతున్నప్పుడు అలా అడ్డు రాకూడదు ప్లీజ్. అయితే ఆ విధంగా జరుగుతున్నప్పుడు సీతమ్మ వారితో మాట్లాడుతున్నారు అనమాట ఈ త్రిజట. అయ్యో నేను అంతా ఒక్కసారి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామే. త్రిజట తనకు వచ్చిన స్వప్నాన్ని చెబుతున్నారు అనమాట. ఎవరితో? ఈ రాక్షస స్త్రీలతో చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు ఈ పాట ద్వారా విన్నారు. చాలా కీలకమైన ఘట్టం. ఎందుకంటే రామాయణం సగం పూర్తయ్యేది ఇక్కడే. 12,000 శ్లోకాలు పూర్తయితే ఇక్కడి నుంచి 12,000 శ్లోకం మొదలవబోతుంది అనమాట. అందుకని చాలా కీలకమైన ఘట్టం. ఈ ఘట్టంలో త్రిజట కాబట్టి త్రిపథ అయిన గాయత్రి కూడా సంస్మరింపబడుతుంది అనమాట. అంటే గాయత్రి మంత్రంలోని కొన్ని బీజాక్షరాలు ఈ ఘట్టంలో అక్కడక్కడ ప్రోధి చేయబడ్డాయి. పైగా మరో విషయం ఏమిటంటే గాయత్రి మంత్రార్థం కూడా ఈ త్రిజటా స్వప్న వృత్తాంతంలో ప్రోధి చేయబడింది. ఇప్పుడు అదే ఒక చిన్న పాటగా చూసేసి మరో కీలకమైన ఘట్టంలోకి ప్రవేశం. త్రిజటా స్వప్నము వినిటకు ఎంతో చిత్రము, మా జానకి కలుగగ చేసి శుభశకునము. త్రిజటా స్వప్నము వినిటకు ఎంతో చిత్రము, మా జానకి కలుగగ చేసి శుభశకునము. రఘుపతి జయమును సూచన చేసెను రక్కసి స్వప్నం, రఘుపతి జయమును సూచన చేసెను రక్కసి స్వప్నం. అగములు పట్టిన అల్లకు గరచెను అంతిమ సమయం, ఇది అంతిమ సమయం. త్రిజటా స్వప్నము వినుటకు ఎంతో చిత్రము, మా జానకి కలుగగ చేసి శుభశకునము. తెలని హంసలకి మూసి పల్లకి చల్లక రామ లక్ష్మణుడే వచ్చెను. పలవ కోమల మనసు సమాలలు వల్లగ మధురని సల్లాపమాడిరి. తెలని హంసలకి మూసి పల్లకి చల్లక రామ లక్ష్మణుడే వచ్చెను. పలవ కోమల మనసు సమాలలు వల్లగ మధురని సల్లాపమాడిరి. నాలుగు దరదముల ఏనుగునెక్కెను, పాలిన జానకి కరమును అందెను. త్రిజటా స్వప్నము వినుటకు ఎంతో చిత్రము, ఇది చిత్రము. మొత్తం కథ చాలా పెద్దది, కళ చాలా పెద్దది. చిత్రంగా ఏమిటంటే నేను పెద్ద కోతిని చూశాను కలలో. కోతి ఉన్నట్టుండి లంక మీదకు విజృంభించి పడిపోయి తన తోకకు మంటంటించుకొని మొత్తం లంకనంతా కాల్చేయటం, మనమంతా కూడా ఆ లంకలో బూడిదైపోవడం నేను చూశాను కలలో. అంటే ఈ నిజంగానే తిండి ఎక్కువైందే, అందుకనే ఇలాంటి పిచ్చి కళలు వస్తున్నాయి. రేపటి నుంచి ఆ రావణాసుడికి చెప్తాను నీకు కాస్త తక్కువ తిండి పెట్టమని అని అందరూ బేఖాతురు చేశారనమాట ఆ కళని. అలాగే వస్తుంటాయి కళలు, రోజుకో కళ చెప్తుంది. నన్ను చెప్పమంటే చెప్పనా, నేను రోజుకో 100 కళలు చెప్తా. అలాంటి కళే అనుకున్నారు పిచ్చి వాళ్ళందరూ. తెలియదు కదా, తెలివి లేదు. వాళ్ళందరూ బాగా కడుపులు నింపేసుకున్న వాళ్ళ దగ్గర తెలివి లేమి లేదు. అయితే ఆ విధంగా వాళ్ళెవ్వరూ నమ్మకపోయేసరికి సీతమ్మ వారు మాత్రం నమ్మింది. సీతమ్మ వారు మాత్రం నమ్మి రామలక్ష్మణుల ప్రస్తావన వచ్చింది కాబట్టి
ఒక్కసారిగా తెప్పరిల్లింది. అమ్మయ్య, రామలక్ష్మణులు వస్తారనమాట, ఇదేదో నాకు శుభ. స్మరణ చేస్తే కాబట్టి అలా హనుమంతుల వారు పైన ఉన్నారుగా, ఆ కొమ్మల పై నుంచి ఒక్కసారిగా ఇప్పుడు సీతమ్మ వారి ప్రాణాలు ఎలా నిలబెట్టాలి, నేను వెళ్ళి ఒక్కసారిగా సీతమ్మ వారి ముందు ఎగిరితే సీతమ్మ వారు మరింత భయపడ కొమ్మను ఇంకా వేగంగా వదిలేస్తారే అని బెంగ పెట్టుకున్న హనుమ, సరే నేను రాముల వారి కథనే పాడుతానని రాముల వారి కథ చెప్పడం మొదలెట్టారు. నేను కార్యక్రమం మొదట్లో ఎంత లఘువుగా ఆ కథను ప్రస్తావించానో అంతే లఘువుగా ఇప్పుడు రాముల వారు కూడా, రామదూత అయిన హనుమ కూడా కథను చెప్పాలి. ఎందుకంటే దశరథుల వారికి పాపం 60 సంవత్సరాలు ఎండిపోయాయండి. ఆయన అయోధ్యని పాలిస్తున్నారు. ఆయన వశిష్ఠుడి సలహా మేరకు పుత్రకామేష్టిని చేశారు. పుత్రకామేష్టి ఋష్యశృంగముని ఆజ్ఞతో చేస్తే ఆయనకి కొంతకాలానికి 4 పుత్రులు పుట్టారు. ఇలా చెబుతూ పోతే ఎంతకాలానికి అవుతుంది రామాయణం. కాబట్టి కట్టే కొట్టే తెచ్చే అని చెప్పేయాలి రామాయణాన్ని. అలా చెప్పాడు అనమాట. ఒక్క క్షణంలో రామాయణాన్ని చెప్పేశాడు అనమాట. చెప్పేగానే రామాయణం అంతా పైనుంచి విన్న సీత, మహమ్మయ్య ఎంత బాగా చెప్పారు, ఎవరో రామాయణాన్ని, ఎంత బాగుందో ఈ రామాయణం, ఎవరు చెప్పారా అని పైకి చూశారు అన్నమాట. పైకి చూడగానే అక్కడ సీతమ్మ వారికి హనుమంతుల వారి దర్శనం అయిందనమాట. హనుమత్ దర్శనం కాగానే పులకించిన సీతమ్మ మళ్ళీ భయపడ్డారు. ఎందుకంటే కల్లో ఎవరికి హనుమంతుడి కపి దర్శనం కాకూడదు. ఇది నేను నిద్రపోతే కదా నాకు కళలు వచ్చేవి, నేను ఎప్పుడు నిద్రపోయాను, నిద్రపోయి చాలా కాలం అయిందంటే ఇది నిజమే, కపిని చూడ్డం నిజమే. ఆయన రామకథ పాడాడు అనమాట. అనుకోగానే సీతమ్మ వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు హనుమంతుల వారి. ఎలా అక్కడి నుంచి మాయం ఇక్కడికి రాలేదు, అక్కడ ఉన్నవాడే ఒక్కసారి నెమ్మదిగా ఎగిరి సీతమ్మ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఎవరయ్యా నువ్వు అని అడిగారు సీతమ్మ. ఎవరయ్యా అని తాను అడక్క ముందే అమ్మా నన్ను హనుమ అంటారు అని సీతమ్మ వారికి పరిచయం చేసుకున్నాను. అమ్మ నువ్వే సీతమ్మ అని హనుమే ముందు అడిగాడు. అవునయ్యా నేను సీతని, ఫలానా వారి కోడల్ని, ఫలానా వారి కూతుర్ని, ఫలానా వారి భార్యని, నా పేరు సీత చెప్పుకోగానే చాలా సంతోషించారు. అమ్మ నేను ఇక్కడికి వచ్చిన పని సఫలమైంది. అమ్మ ఇదిగో రాముల వారు నీకు తన అంగుళీయకాన్ని ఇవ్వమన్నారు అని తన చేతిలో అప్పటి వరకు పట్టుకున్న అంగుళీయకాన్ని ఎవరికి ఇచ్చారు హనుమంతుల వారు? భద్రంగా సీతమ్మ వారికి అందజేశారన్నమాట. సీతమ్మ వారిని పట్టుకొని చాలా పరవశించి, ఇందా నువ్వు మళ్ళీ రాముల వారి దగ్గరికి వెళ్తావు కదా, నా అభిజ్ఞానంగా రాముల వారికి నా చూడామణి ఇవ్వవయ్యా అని తన చూడామణిని తన శిరస్సు నుంచి తీసి శిరస్సు మీద పెట్టుకోలేదు. నిజానికి సీతమ్మ ఎక్కడ కట్టుకున్నారు ఎవరైనా చెప్పగలరా? ఏ ఆభూషణం లేదు నాకు ఇప్పుడు, ఎందుకంటే రాముడే నా ఆభూషణంగా కలిగిన దానిలో, రాముడు నా పక్కన లేనప్పుడు నాకెందుకు ఆభూషణాలు అని తన నగలన్నింటినీ కొన్ని కొమ్మలకు కట్టింది అనమాట. తెచ్చుకున్నవే చాలా తక్కువ నగలు. ఎందుకు ఎవరైనా చెప్పగలరా? రామాయణం బాగా చదువుకుంటే తెలిసిపోతుంది. తను రావణాసురుడు అపహరింపబడి తను రావణాసుడితో పాటు పైన వస్తున్నప్పుడు అభిజ్ఞానంగా కొంత తన మెడలో తన నడుముకి ఉన్న నగల్ని మూటగట్టి విసిరేస్తారనమాట అమ్మ. అలా విసిరేసిన నగలు ఎవరికి దొరుకుతాయి సుమా చెప్పండి ఎవరైనా? కిష్కింధలో ఉన్న వానర వీరులందరికీ దొరుకుతాయి. అది కూడా హనుమంతుల వారికి దొరుకుతుంది అనమాట. హనుమంతుల వారు ఆ నగలన్నింటినీ చూసి, ఆ నగలని నేను ఎక్కడో చూసినట్టు ఉంది, పోనీ ఈవిడ రూపాన్ని చూసి నేను అక్కడ చూసి నగలని ధరింపగలిగిన శరీర సౌష్ఠవం కలిగిన ఆవిడ ఈవిడే కనుక ఈవిడే సీతమ్మ అని ఆయన రూఢి చేసుకుంటారు. రూఢి చేసుకోగానే సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇంత మాట్లాడతారు. మాట్లాడి ఆవిడికి అంగుళీయకాన్ని ఇస్తారు. ఆవిడ దగ్గర నుంచి ఏం పొందుతారు? చీర కొంగులో కట్టుకున్న చూడామణిని అమ్మవారు ఇస్తారన్నమాట. ఇస్తూ ఒక గొప్ప సందేశాన్ని హనుమంతుల వారికి అందజేస్తారన్నమాట. ఏ సందేశాన్ని అందజేశారో ఈ పాట. స్వామికి
ఒసగుము ఈ చూడామణి అమ్మను చూచితినని తెలుపుతరిని. స్మరణముగ క్షణము క్షణముని గడుపుదానని ప్రేమమయ జీవనయానములు తన నెడబాయక నిలుచుదానని స్వామికి ఒసగుము ఈ చూడామణి అమ్మను చూచితినని తెలుపుతరిని. వచ్చి ఎంత వేగం వీలైతే అంత వేగము వచ్చి నా కోసం ఈ రాక్షస కులాన్నంత మట్టు పెట్టమని నా తరపున రాముల వారికి సందేశాన్ని అందివు హనుమా అని తన చూడామణిని చీర చెంగులో కట్టుకున్న చూడామణిని తీసి ఎవరికి ఇచ్చారు? అమ్మ సీతమ్మ పుత్రవాత్సల్యంతో రామదూత అయిన హనుమంతుల వారికి ఇచ్చారు. ఇస్తూ ఆ మాట చెప్పారు ఏమంటే, ఇంతవరకు నేను బ్రతికి ఉండడానికి కారణం ఈ చూడామణి. ఎందుకంటే నాకు రాముల వారు గుర్తొచ్చినప్పుడల్లా నేను చీర కొంగును విప్పి దానిలోని చూడామణి చేతిలో పట్టుకొని చూస్తూ రాముల వారిని గుర్తు తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు ఆ చూడామణి నీకు ఇచ్చేస్తున్నాను కాబట్టి ఇక రాముల వారిని గుర్తు చేసుకోవడానికి నాకు ఏ సాధనం లేదు. రాముల వారిని గుర్తు చేసుకోవడానికి అభిజ్ఞానం లేకపోతే నేను వెంటనే మరణిస్తాను. కాబట్టి ఇప్పుడు నా ప్రాణాలు నిలిపే బాధ్యత ఎవరిది? హనుమంతుడిది, అంటే నీదే అని చెప్తున్నారన్నమాట. చెప్తే అప్పుడు హనుమంతుల వారు సరేనమ్మా అని ఒక్కసారి అమ్మవారికి ప్రదక్షిణం చేసి వెళ్ళి వస్తానమ్మా అని కాస్త దూరం వెళ్ళాడు. మళ్ళీ అప్పుడే వెళ్ళిపోతే ఎలా, రావణాసుడికి కూడా 4 మాటలు చెప్పి వెళ్దామని రావణాసుడి దగ్గర నేరుగా ఎంట్రీ ఉంటదిగా, నేరుగా ఎవరు తీసుకువెళ్ళి రాజ్యసభలో ప్రవేశపెట్టారు కదా. కాబట్టి రావణాసుడికి అత్యంత ఇష్టమైన అశోకవనాన్ని భంజిద్దాం. అశోకవనాన్ని భంజిస్తే తన భటులు వచ్చి నన్ను రాజ్యసభకి తీసుకువెళ్తారు. అప్పుడు రాముడి తరపున సుగ్రీవుడి తరపున కొన్ని మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తానేమన్నా మారతాడేమో, వాడి రాత బాగుంటే అనుకుంటున్నాడు హనుమంతుల వారు. అనుకున్నదే తడుగా ఏం చేసేసాడు ఆయన, వెంటనే ఆ వనాన్నంతా భంజించేశాడు. అందమైన వనం కాస్త వికృత రూపాన్ని పొందిందనమాట. కొమ్మలు విరిగిపడ్డాయి, తటాకాలేమో ఏరులై ప్రవహిస్తున్నాయి, కొన్ని చోట్లేమో హనుమంతుడి సింహనాదానికి గుండెలు పగిలి చచ్చిపడిపోయిన పక్షులు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొంతమంది రాక్షస స్త్రీలు చెట్లలో విరుక్కుపోయి కనిపిస్తున్నారు ఇలా శిల్పాల్లా. అంత అందంగా ఉంది, అంత వికారంగా ఉందన్నమాట అక్కడ పరిస్థితి. అలా ఉంటే మొత్తానికి భటులు వచ్చారు. భటులు వచ్చి హనుమంతుల వారిని నేరుగా రాజ్యసభకు తీసుకువెళ్ళారు. అక్కడ మీరెవరంటే మీరెవరు అనుకున్నారు, పరిచయ కార్యక్రమాలు జరిగాయి. పరిచయ కార్యక్రమాలు అయిన తర్వాత శుద్ధులు చెప్పడానికి ప్రయత్నించాడు హనుమంతుల వారు. ఎస్పెషలీ రావణాసుడు వినలేదు. వినకుండా ఏం చేశాడు, ఈ కోతిని సంహరించండి అన్నారు. అప్పుడు విభీషణుడు లేచాడు. తప్పు నాయనా, తప్పు అన్నయ్య, అలా చేయకూడదు, ధర్మాన్ని ఎరిగిన వాడిగా చెప్తున్నాను, రాయబారానికి వచ్చిన వాడితో అలా ప్రవర్తించకూడదు, సంహరించకూడదు. కావాలంటే ఆ రాయబారికి ఇష్టమైన ఏదైనా అవయవాన్ని తగలబెట్టచ్చు లేదా కోసి వేయవచ్చు. అంటే వానరానికి అత్యంత ఇష్టమైన అవయవం ఏముంటుంది? తోకే. కాబట్టి ఆ తోకను తగలబెట్టమన్నాడు రావణాసుడు. అదేమిటో కొయ్యమని లేదు, తగలబెట్టమన్నాడు. అంటే వాడి బుర్రలో కూడా వేరే ఆలోచన రాలేదనమాట. అంటే ఈ లంక అంతా తగలబడాలి అని ముందే దేవి ప్రకల్పన పన్నిందనమాట, సంకల్పం చేసింది. అందుకని కొయ్యమంటే అయిపోయి ఉండేది కదా తోకని. కొయ్యమనకుండా ఏమన్నాడు, బట్టలతో చుట్టండి, నూనెలో ముంచండి, అగ్ని చేత తగలబెట్టండి అన్నాడు. ఆయన మామూలు వానరం అని, ఆయన మహావానరం అని తెలుసుకునే లోపు మొత్తం లంకంతా తగలబడిపోతుంది, అది వేరే విషయం. ఇప్పుడు రాక్షసులకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. ఇప్పటి వరకు వాళ్ళ స్పీచ్లు వీళ్ళ స్పీచ్లు అక్కడ లంకలో వింటూ ఉన్నావు. ఎవరు స్పీచ్ ఇచ్చారు ఇప్పటి వరకు? రావణాసుడు. తదుపరి రావణాసుడిని బాగు చేయడానికి హనుమంతుడు స్పీచ్ ఇచ్చాడు. మాకు నిద్ర వచ్చేసే అప్పటికే. ఇప్పుడు ఉత్సాహం వచ్చింది, ఎందుకంటే తగలబెట్టబట్టున్నారుగా. మేము చేసే పని అది, తగలబెట్టేయడం. ఏం తగలబెట్టాలి స్వామి అన్నారు అట. తోకను తగలబెట్టండి అని. మీ సరదాన్ని నేనెందుకు కదనలే, అంతమంది రాక్షసులు ఉన్నారు కాబట్టి తోకను అమాంతంగా పెంచాడు అనమాట. నారాయణగూడ నుంచి మేడ్చల్ వరకు పెంచేసాడు ఆయన తోకని, కొన్ని కిలోమీటర్ల తోక.
మీ సరదా నేను ఎందుకు కదలాలి, మీ అందరికీ చుట్టడానికి తోక కావాలి అంతే కదా, వెళ్ళండి. ఇంటికి వెళ్ళి నువ్వుల బట్టలు తీసుకురండి, మీ ఇళ్లలో ఉన్న సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లన్నీ తీసుకురండి, ఎన్ని తీసుకొస్తారో అన్ని తీసుకురండి, పూజలో వాడే నువ్వుల నూనె సరే, తగలబెట్టడానికి ఏదైతే ఏమిటి అన్నారు. అదంతా ఏమనలేదు, నేను ఏదో మామూలు ఉత్సాహం కలిగించాలని నేను అదంతా చెప్తున్నాను అంతే. మీ అందరూ నవ్వితే చూడాలని కదా. గట్టిగా నవ్వుతారా? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను తర్వాత. అయితే ఆ విధంగా అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఎందుకు? వాళ్ళ ఇళ్లలో వాళ్ళ నూనె బట్టల్ని నూనె ప్యాకెట్లని తీసుకురావడానికి. అందరూ తీసుకొచ్చారు, చుడుతూనే ఉన్నారు, ఆయన పెంచుతూనే ఉన్నారు. ఇదేమిటయ్యా మేడ్చల్ వరకు అంటే నువ్వు నాగ్పూర్ వరకు పెంచెట్టు ఉన్నావు అనుకున్నారు. అంత పెంచల్లే అని ఆపేశారు మధ్యలో. సరిపోయింది, ఆ నూనె బట్టలు చుట్టడం సరిపోయింది, నూనెలో ఉంచడం సరిపోయింది. ఇప్పుడు నేను వెలిగిస్తానంటే నేను వెలిగిస్తాను, నేను అంటిస్తానంటే నేను అంటిస్తాను అని స్పర్ధ మొదలైంది రాక్షసుల్లో. వాళ్ళని వాళ్ళు అంటించుకునేట్టు ఉన్నారు, గొడవ పుడుతూ. అయితే నేను ఒకటి చెప్పనా, అలా అలా అంటిస్తుండండి అందరు కాగడాలు పట్టుకొని. ఇంత పెద్ద తోక కదా, అక్కడే అంటించాలి, ఏముంది ఎక్కడ అంటించినా అంటుకుంటుంది తోక. కాబట్టి ఓ రాక్షసుడు అక్కడ అంటిస్తే ఓ రాక్షసుడు ఇక్కడ అంటించండి అన్నారు హనుమంతుడు. సలహా ఇచ్చారు, ఉచిత సలహా. ఎందుకు? వాళ్ళని వాళ్ళు తగలబెట్టుకోవడానికి పడుతున్న ప్రణాళిక ఇదంతా కూడా. ఇది అంతమంది రాక్షసులు కలిసి మొత్తం తగలబెట్టారు తోకని. తగలబెట్టగానే హనుమంతుల వారు చూస్తూ ఉన్నారన్నమాట. ఏమి చెయ్యాలి అని అటు ఇటు చూశారు, పైకి చూశారు. పైన ఏమీ లేదు, అలా ఎగిరి వెళ్తే ఆకాశమే. నేను ఇప్పటి వరకు లంకను సరిగ్గా గమనించలేదు కదూ, ఇది లంకను గమనించడానికి తగిన అవకాశం అని ఆయన నిజంగా తగలబెట్టడానికి లేవలేదండి, తగలబెట్టడానికి ఎగరలేదు, లంకను పరిశీలిద్దామని ఎగిరారు అంతే. అయితే తోకకు సహజ లక్షణం ఉంటుంది, తోక ఎక్కడ నిటారుగా ఉండదు కదా, గ్రావిటీ చేత అది కింద వంగుతుంది. వంగితే అది మామూలు తోక అయితే కదా, మొత్తం నిండా మంటతో ఉన్నది, అగ్నితో కూడి ఉన్నది. ఆ అగ్ని మామూలుగా ఉండదు కదా, కింద ఏ వస్తువుకి తగిలితే ఆ వస్తువుని తగలబెడుతుంది. కాబట్టి తగలబడిపోయిందండి మా లంక. పాపం మా హనుమంతుల వారి తప్పే ఉంది, మీరే చెప్పండి. అవును కదా, మన హనుమంతుడు తగలబెట్టాడు అనుకుంటాం కానీ హనుమంతుడు కేవలంగా లంకనంతా చుట్టి వద్దామనే ప్రణాళిక పన్నుకోవడం. అలా పన్నుకొని లేచాడు, ఎగిరాడు. ఎగరగానే మొత్తం ఆ లంకంతా చుట్టి వస్తూ ఉంటే ఆ తోక వాలిపోయింది. ఆ మంట ఇళ్ళకన్నిటికీ అంటుకొని ఇళ్ళన్నీ మంట చేత రాజుకున్నాయి అనమాట. అగ్ని రాజుకోగానే మొత్తం లంకంతా తగలబడిపోయింది. ఇప్పుడు పాట, సరదా పాట. ఈ పాటతో లంకాదహనం పూర్తి చేసుకోండి. ఇప్పుడు అన్ని రాముల వారి చేతిలో పెట్టే ఘట్ట అని తెలుసుకుని సుందరకాండను సంపూర్ణం చేసుకుని హనుమాన్ చాలీస పారాయణంలో వెళ్ళిపోయింది. అమ్మానుచు వరుచును ఒకడు, అయ్యానుచు మొరపెట్టునొకడు, కుయ్యోమనుచు మూలుగునొకడు, కుయ్యోమనుచు మూలుగునొకడు, అయ్యో అనుచు వాపోవునొకడు, రయ్యి రయ్యిమని మారుతి ఎగిరెను, తోకకు మంటలు తెగచెలరేగెను, లంకానాథుడు హతాశుడాయ, లంకావాసులు పరుగులు పెట్టెను, రయ్యి రయ్యిమని మారుతి ఎగిరెను. లంకాదహనం సంపూర్ణం. లంకాదహనం అయిపోయింది. లంకా దహనం చేయగానే హనుమంతుల వారికి ఒక బెంగ బయలుదేరింది. ఏమిటంటే ఇంత లంక తగలబడిపోయింది కదా, సీతమ్మ వారికి ఏమన్నా అయి ఉంటుందా
అనుకొని తీరంలో ఆయన తోకను చల్లార్చుకుంటున్న నీటిలో ముంచి అప్పుడు బెంగ కలిగితే పైన శుభవార్తలు చెప్పే చారణులు బయలుదేరి వెళ్ళిపోతున్నారు అనమాట. వెళ్తూ వెళ్తూ ఏం చెప్తున్నారంటే, ఇంతలంకా తగలబడింది కానీ సీతమ్మ వారు మాత్రం చెక్కు చెదరకుండా ఉంది అన్నారన్నమాట. ఆ వార్త వినగానే హనుమంతుల వారి మనస్సులో వసంతం పూసినంత హాయి కలిగి అక్కడి నుండి ఇంకా భేషుగ్గా సీతమ్మ వారి ఇచ్చిన చూడామణి ఉంది కదా, అదొక వేలికి తొడుక్కొని ఆయన రాముల వారి దగ్గరికి పైన వయ్యారు. మళ్ళీ గాల్లో ఎగురుతూ అక్కడ రాముల వారిని చేరే ముందు దక్షిణ తీరంలో అడుగు పెట్టారు. అక్కడ ఉన్న కపివీరులందరికీ సంతోషాన్ని కలిగించారు హనుమంతుల వారు. హై, మా హనుమంతుడు వచ్చేసాడంటే చూసి వచ్చాడే, అమ్మో వెళ్ళి రమ్మంటే ఏదో కార్యం చేసి వచ్చే ఘనుడే మన హనుమంతుడు అని చేతులేశారు కొందరు, కౌగిలించుకున్నారు కొందరు, ముద్దులు పెట్టేశారు కొందరు. ఎవరికి వచ్చిన రీతిలో వాడు సత్కరించేసుకున్నారు హనుమంతుల వారు. కొంతమంది అక్కడే పిచ్చి పిచ్చి మొక్కలన్నీ మొలుస్తాయి కదా, లతలు, అవన్నీ కూడా తెచ్చి హనుమంతుల వారి మెడలో వేసేసారు. కొంతమంది అయితే అందంగా కొన్ని పువ్వులని తెచ్చి హనుమంతుల వారి చెవుల్లో తురిమారు. అలా ఏ విధంగా ఇందాక మాకు పూలమాల వేశారే అది చక్కగా ఉంది, కానీ వాళ్ళు మాత్రం అక్కడ పూలమాలని ఏమో అల్లుకుంటూ కూర్చోగలరు. హనుమంతుల వారిని చూడగానే హనుమంతుల వారికి ఏం చేసేయాలా అనే ఆతృత, కాబట్టి వాళ్ళ చేతికి దొరికిందన్ని తీసుకువెళ్ళి హనుమంతుల వారికి ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఇదిగో హనుమ, ఇదిగో హనుమ. కొంతమంది అయితే అక్కడ చెట్లకి ఉన్న జుంటి తేనె తుట్టలు ఉంటాయి కదా, హనుమంతుడికి చాలా ఇష్టమని ఆ జుంటి తేనె తుట్లన్నింటినీ తెంపేసి హనుమంతుల వారి చేతికి అందిస్తున్నారు అనమాట. ఇలా ఎవరికి సంబంధించినట్టుగా వాళ్ళు సత్కరించేసుకుంటే హనుమ మాత్రం వెళ్ళి జాంబవంతుడి పాదాలకు నమస్కరించి అంగదుడిని ఆదరపూర్వకంగా కౌగిలించుకున్నారు. సీతమ్మ వారి జాడ తెలిసింది, పదండి రాముల వారికి చెబుదామంటే అందరూ బయలుదేరి ఆకాశ మార్గంలో వెళ్తుంటే మార్గ మధ్యలో మధువనం కనిపించింది. మధువనం అంటే ఈ తేనె తుట్లతో నిండిన వనం. సరే, దీని పని ఏదో చూద్దామని అందరూ ఆ మధువనంలోకి దిగారు. పర్మిషన్ లేకపోయినా కూడా ఆ చెట్లన్నింటినీ ధ్వంసం చేశారు. అక్కడ తేనె తుట్లన్నింటినీ తుంపారు. ఆ తేనెనంతా ఆస్వాదించి జుర్రుకొన్నారు. మళ్ళీ మధ్యలో వచ్చిన తేనె తుట్ల అధికారిని కూడా ఏకీలు కాకీలు విరిచి ముందు సుగ్రీవుడి దగ్గరికి పంపించారు శుభవార్త చెప్పడానికి. ఆయన అన్ని విరిగిపోయాయి, అన్ని అవయవాలన్నీ పాడైపోయాయి, ఏకీలు కాకీలు విరిగిపోయింది. అతి కష్టం మీద ఎగురుకుంటూ వెళ్ళాడు సుగ్రీవుడి దగ్గరికి. వెళ్ళి ఇలా మీ వాళ్ళందరూ వచ్చి మా మధువనాన్ని అంతా భంజించారంటే శభాషని ఇలా భుజాన్ని చేర్చాడు అనమాట. ఎవరి భుజాన్ని? ఏకీలు కాకీలు విరిగిపోయిన వాడి భుజాన్ని. అసలే విరిగిపోయిందయ్యా, నీతో ఇంకా పూర్తిగా విరిగిపోయింది జాయింట్ అంతా అని వ్యాపోయాడు. కానీ నాకు ఆనందంగా ఉన్నది, ఎందుకంటే సుగ్రీవుడు వచ్చాడంటే అందరూ కలిసి తేనె తుట్ల వనంలో దిగి తేనెను ఆస్వాదించారంటే సీతమ్మ వారికి కనిపించారనే కదా. కాబట్టి ధైర్యంగా వెళ్ళి, నువ్వు వెనక్కి వెళ్ళి వాళ్ళందరినీ నేను రమ్మన్నానని చెప్పు అంటే ఈయన గారు వెళ్ళారు. వెళ్ళి దధిముఖుడు ఆయన పేరు, ఆ దధిముఖుడు వెళ్ళి ఈ వానర సైన్యాన్నంతా మళ్ళీ పురుగుల్పాడు. మీ అందరినీ సుగ్రీవుడు రమ్మంటున్నాడు అనగానే వీళ్ళందరికీ భయం పుట్టి, బాబోయ్ మేమంతా బాగా తాగేస్తున్నాము, ఈ మైకంతో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడం సబబు కాదు అని ఒక్కసారి తలను విదిల్చుకున్నాను అనమాట. మైకం ఎగిరిపోయి అందరూ కూడా ఆకాశంలోకి ఎగిరాడు. కొండలు ఎగురుతున్నట్టుగా ఉంది, మబ్బులతో మబ్బులు పోటీ పడుతున్నట్టుగా ఉంది ఆ దృష్టిని చూడాలంటే. అటువంటి దృశ్యం నెలకొని ఉండగా వాళ్ళందరూ కూడా రాముల వారి పాదాల దగ్గర దిగారనమాట. ప్రశ్రవణ పర్వతాన్ని ఆశ్రయించారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? సుగ్రీవుడు, రాముల వారు, లక్ష్మణుల వారు ఉన్నారు. ఆ సమయానికి వీళ్ళందరూ వచ్చి చేరారు. ఏం చేశారని వాళ్ళు అడిగే ముందే ఈ వానర వీళ్ళందరూ ఇంతకు ముందే హనుమంతుల వారి ద్వారా కథ విని ఉన్నారు, ఏం జరిగిందో సుందరకాండ అంతా. అయితే వీళ్ళేదో చూసేసినట్టుగా అందరూ చెప్పేస్తున్నారు అన్నమాట, ఇది జరిగింది అది జరిగింది అని. ఇవి అవి కావు, సీతమ్మ వారు ఏం చెప్పారో ఆ మాటలు నాకు ఎవరు చెప్తారు? మాకు అవన్నీ తెలీదు. హనుమంతుడు తెలియగా మాకు అవన్నీ చెప్పలేదు, ఎందుకంటే ఆయనకే తెలుసు కాబట్టి హనుమ ముందుకు వచ్చి రాముల వారు ఏదో కోరుకుంటున్నారయ్యా చెప్పమంటే హనుమంతుల వారు అందరికంటే చివరాఖరిగా నిల్చున్నారన్నమాట. ఇలా దారి ఇవ్వగానే ఆ దారి పొడవునా నడుచుకుంటూ వచ్చి చేతిలో తాను వేలికి తొడుక్కున్న చూడామణ్ణి తీసి ఆదరపూర్వకంగా ఎవరికి ఇచ్చారు? హనుమంతుల వారు రాముల వారికి ఒసగి, చూశానయ్యా సీతమ్మను, నేను చూసేసరికి క్షేమంగా ఉన్నారు, నిన్ను వేగమే రమ్మన్నారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చి ఆ రావణాది రాక్షసుల్ని సంహరించి మళ్ళీ సీతమ్మను చేజిక్కించుకొని అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడివి కమ్మన్నారు అని చెప్పారన్నమాట. దీంతో మన సుందరకాండ సంపూర్ణం అయ్యింది అనమాట. ఒక చిన్న పాట ద్వారా ఈ ఘట్టాన్ని కూడా పూర్తి చేసేసుకున్నాం.
తన చెవుల వినుచు తాపమునంది సీతాభాషణములు మరల మరల తన చెవుల వినుచు తాపమునంది మణిని చూచి తిని మానిని గురుతుగా మణిని చూచి తిని మానిని గురుతుగా మానిని నిజ దర్శనమెన్నడోయని అమ్మ బొసగిన మణిరత్నమును ప్రేమతో హత్తుకొనెను రాఘవుడు. రాఘవుడు చాలా సంతోషించాడు, అదే విధంగా చాలా దుఃఖించాడు ఆనందంతో. దుఃఖించిన తరువాత సీతమ్మ వారు బాగా ఉన్నారు, సీతమ్మ వారు నేను చూసే నాటికి క్షేమంగా ఉన్నారు, నా మాటల చేత సీతమ్మ వారికి సంతోషాన్ని కలిగించాను అని హనుమంతుడు చెప్పడంతో సుందరకాండ పూర్తవుతుంది. నేను మొట్టమొదటి మీతో మాట చెప్పాను, గుర్తుందా? కార్యక్రమం మొదలయ్యేటప్పుడు తత్తుతో మొదలైంది సుందరకాండ. ఇప్పుడు తత్తుతో ముగుస్తుంది చూడండి చిత్రాన్ని. తతోమయ వాగ్భిరధీన భాషిణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమమైహిలాత్మజ. అంటే నా చేత శాంతింపబడింది సీతమ్మ. తవాపి శోకేన తథాపి పీడిత. ఇక శోకం అన్నది సీతమ్మ వారికి లేదు. కాదు కాదు, సుందరకాండను ఆశ్రయించి సుందరకాండను భక్తితో వినే వాళ్ళకి ఎవ్వరికి ఇక శోకం అనేది ఉండబోదు అని సీతా పుత్రుడు రామదూత అయిన హనుమంతుల వారు బల్లగుద్ది మరీ చెప్పారన్నమాట. తోకను నేలకు చెరిచి మరీ చెప్పిన పరమ సత్యం ఇదే. కాబట్టి ఆ అందమైన మాటతో మన ఈ క్రతువు సుందరకాండ క్రతువు పూర్తయిపోయింది. ఈ సుందరకాండలో చివరాఖరికి రాముల వారికి శుభవార్తను చెప్పిన హనుమంతుడిని సత్కరించడానికి వాళ్ళు పల్లవాలు, చిక్కాలు, లతలు, తర్వాత తేనె చుట్లు అని తెచ్చారు కదా. రాముల వారు ఏమి ఇచ్చుంటారు? ఎవరైనా ఊహించగలరా? ఏమిచ్చి రుణం తీర్చుకోగలడు రాముడు? కాబట్టి తనను తానే ఇచ్చుకుంటూ ఓ గొప్ప పరిష్వంగం చేసుకున్నాడు. అంటే గట్టిగా హత్తుకొన్నాడు, నువ్వు చేసిన ఉపకారం నాలో ఇలాగే జీర్ణమైపోవుగాక. ఎందుకంటే దీనికి మళ్ళీ ప్రతి ఉపకృతి చేయాలి అంటే నేను ముల్లోకాలు నీకు రాసిచ్చినా సరిపోవు, ఎందుకంటే నా ప్రాణాలు నిలిపావు. యది హాస్తి ప్రియాఖ్యాతుం నకూర్మి సదృశ ప్రియం ఏష సర్వస్వభూతస్థు పరిష్వంగం హనుమత. దీన్నే సర్వస్వ పరిష్వంగం అంటారని పెద్దలు అన్నమాట. అంటే సర్వస్వాన్ని ఇచ్చుకుంటున్నట్టు పరిష్వంగం చేసుకున్నారు రాముల వారు హనుమంతుడిని. ఈ దృశ్యాన్ని మీరు ఎక్కడ చూడగలరు? సుందరకాండ పుస్తకాలు ఉంటాయి కదా పారాయణానికి, దాని వెనకో ముందో కొంతమంది మహాత్ములు ఈ చిత్రాన్ని ప్రింట్ చేసి ఉన్నారు. అక్కడికి వెళ్తే మీరు ఈ చిత్రాన్ని తప్పకుండా చూడవచ్చు. దీనితో మన సుందరకాండ పారాయణం పూర్తయిపోయింది. ఇప్పుడు నేను ముందు మీకు చెప్పాను యోగ దర్శనము అదే మారుతి అనుభవ పరమార్థము. ఇదంతా యోగ దర్శనమే సుందరకాండ. ఈ పెద్దలు షట్చక్ర దర్శనాన్ని సుందరకాండ ద్వారా ఎలా చేసుకోవచ్చు అని ప్రస్తావించారు. ఏదో పుస్తకంలో, పురాతన పుస్తకంలో నాకు దొరికిందనమాట. దొరికితే నేను ఊరుకుంటాను ఆ పాటగా రాసేసుకున్నది అంతా గుర్తుపెట్టుకోవడానికి. కాబట్టి పాటగా రాసుకున్నాను. ఇప్పుడు అర్హులైన శ్రోతలు ఉన్నారు కాబట్టి చదివి వినిపిస్తాను చిన్నగా. అర్థమైతే నాకు కొండంత సంతోషం. అర్థం చేసుకోవాలని మాత్రం కొండంత భారాన్ని మీరు పొందవద్దు. మీ అందరికీ తేలిగ్గానే అర్థమవుతుందని నేను అనుకుంటాను. గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మొట్టమొదట రాముడి గురువని తాను దాసుడని రామానుగ్రహ వీక్షణమునుకొని, అంటే కిష్కింధాకాండ నుంచి మొదలవుతోంది మన కథ. ఇక్కడ ప్రస్తావన రాముడి అనుజ్ఞను తాను పొందటమే మొట్టమొదట మూలాధారాన్ని దాటే స్థితి. ఒక సాధకుడిగా హనుమంతుల వారిని చూపిస్తున్నాను ఇక్కడ, ఒక యోగ సాధకుడిగా. యోగ సాధకుడు క్రమంగా షట్చక్ర భేదనం చేసుకొని సహస్రార కమలం వద్దకు చేరి అక్కడ కురుస్తున్న అమృత వర్షంలో తడిసి ముద్దవుతాడు కదా. ఇప్పుడు హనుమంతుల వారు కూడా అదే యోగ స్థితిని పొందబోతున్నారు కాసేపట్లో. మొట్టమొదట రాముల వారి ఆజ్ఞ కిష్కింధాకాండలో పొందడమే సాధకుడు మూలాధారాన్ని దాటడం. ఆ తర్వాత రామసుగ్రీవులకి సఖ్యం ఏర్పడింది కదా, ఆ ఘట్టం గురించి చెబుతూ బ్రహ్మగంధిని దాటడం అంటారు. ముందర మూలాధారాన్ని దాటాడు, తర్వాత ఏం దాటారు? ఏం చిట్లిపోయింది? ఏ గ్రంథి చిట్లింది? బ్రహ్మగంధి చిట్లింది. బ్రహ్మగంధి, విష్ణు గ్రంథి, రుద్రగంధి మీ అందరికీ తెలిసి ఉంటుంది. తర్వాత వేలవాలమున వానర వీరులు వెడలగ సీతాన్వేషణము కొరకు కలుగగ వారికి ఆకలి దప్పులు అలుపు తీర్చిన స్వయం ప్రభ మణిపూరము. ఇలా క్రమంగా సాధన చేస్తూ మణిపూర చక్రానికి చేరుకోగానే సాధకుడు ఎప్పుడైతే జీవ చైతన్యం అక్కడికి చేరుకుంటుందో కుండలిని, అక్కడ విపరీతమైన ఆకలి కలుగుతుందంట.
ఆకలి కలగగానే ఆ పైన ఆకలి దప్పులు జయించగల స్థితి కూడా అక్కడే లభిస్తుంది సాధకుడికి అని ఈ కథ ద్వారా ప్రస్తావిస్తున్నారంటే ఇప్పుడు హనుమంతుల వారు ఏ చక్రాన్ని దాటారు? మణిపూరక చక్రాన్ని దాటేశారు. పక్షిరాజు బోధన గురించి ఇందాక సంపాతి గురించి చెప్పాను కదా, అక్కడ వాళ్ళందరూ పక్షిరాజు బోధను విని ఊరట చెంది నిక్షేపమును పొందారు కదా, అంటే ఇక బాధపడకూడని బాధపడవలసిన అవసరం లేని స్థితిని పొందారు కదా. అక్కడ అనాహతాన్ని గూర్చిన యోచన చేస్తున్నారన్నమాట సాధకుడు. ఇప్పటి వరకు మూలాధారం అయిపోయింది, దాటేశారు కుండలినితో సాధకుడు. తర్వాత బ్రహ్మగ్రంథి విభేదనం జరిగింది, ఆ తర్వాత మణిపూరకాన్ని దాటేశాడు, ఆకలి దప్పులను జయించాడు సాధకుడు. ఇటు తర్వాత దేనిపై దృష్టి సారించాడు ఆ సాధకుడు? అనాహత చక్రం మీదకి దృష్టి సారించాడు అనమాట. ఇక్కడ ఈ కథాఘట్టం దానికి సంకేతం. తర్వాత లంకను చేరడం గురించి చెప్తున్నా. లంకను చేరి లంకిణిని గెలువ దక్కెను కపునకు విశుద్ధి స్థానం, అంటే విశుద్ధి చక్రానికి చేరుకున్నాడు. మిక్కుటమవు ధైర్య సాహసములు గ్రక్కున రుక్షుడు ముందుకు సాగాడు. నేను విశుద్ధి చక్రానికి చేరుకున్నానుగా, అంత చాలే సాధన, ఇక సంసారం వైపుకు వెళ్ళిపోదామని కాకుండా సాధకుడు మరింత ధృతితో ధైర్య సాహసాలు పూని, అసలు అక్కడ కూడా చేరుకోవడమే చాలా కష్టం, విశుద్ధి చక్రాన్ని చేరడమే చాలా కష్టం. అటు పిమ్మట కూడా పైకి ప్రయాణించాలంటే ఎంతో ధైర్య సాహసాలతో కూడి ఉండాలి సాధకుడు. ఎందుకంటే ఎన్నో విక్షేపాలు కలుగుతూ ఉంటాయి లోకం రీతిలో తీరులో, ఎన్నో ఆకర్షణలు కలుగుతుంటాయి, ఎన్నో వికర్షణలకు లోనవుతూ ఉంటాడు సాధకుడు. వాటన్నిటి దాటుకొని ముందు చూపు వహించాలన్నమాట. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి అనేది యోగ సాధకుల మనోకామనయ్యి ఉండాలి. ఆ తరువాత రావణపురి ప్రాకారము దాటగా రుద్రగంధి భేదనానికి సంకేతము. ఆయన దాటాడు రావణ ప్రాకారాన్ని అని చెప్పుకున్న లంకిణ్ణి గెలిచి కదా, ఆ ప్రాకారాన్ని దాటడమే రుద్రగ్రంథిని ఛేదించుకోవడం అనమాట. తరువాత భ్రాంతి దర్శనం కలిగినా కూడా కౌతూహలంతో ఆజ్ఞాచక్రానికి చేరుకున్నాడు ఆ సాధకుడు. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నా సరే, లేదా ఇప్పటికి విని బాగుందయ్యా అన్న భుజం చేసినా సరే, అందరూ గుర్తుపెట్టుకోవాలని ఏ విధమైన ఆజ్ఞ లేదు ఇక్కడ. పొందగ జానకి దర్శనము వనిన, అదే సహస్రార బిందు దర్శనం అయిపోయింది. సహస్రార బిందు దర్శనం అదే. అక్కడ ఆయన దేంట్లో తడిసిపోయాడు? అమృత వృష్టిలో తడిశాడు అనమాట. ఎవరు? సాధకుడు కాదు, అక్కడే హనుమంతుడు. అక్కడే బ్రహ్మగ్రంథి భేదనం కూడా జరిగి ఆదిత్యునకు అది పరత్వ సాధనం అవుతుంది. ఇలా సుందరకాండ కేవలం కథగానే కాకుండా యోగ మార్గంగా కూడా మనం పరిశీలిస్తే, యోగ సాధనంగా కూడా పరిశీలిస్తే మనందరికీ పరత్వం సిద్ధించగలదు. కుండలిని జాగృతి జరిగి క్రమంగా జీవుడు సహస్రారానికి చేరుకొని అక్కడ దేవీదయతో అమృత వృష్టిలో తడవగలడు అని సవినయంగా మనవి చేసుకుంటూ ఇప్పుడు మనం నేరుగా దీంట్లోకి వెళదాం. చక్కగా హనుమాన్ చాలీస మీ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి మాతో పాటు గొంతు కలిపి మీ అందరూ హనుమాన్ చాలీస అని యథేచ్ఛగా పాడవచ్చు హనుమంతుడి ప్రీతి కోసం. నాట్యం చేసి बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेश कानन कुंडल कुंचित केश पाद वज्र और त्वचा विराज कांति मूंज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम काज करिबे को आतुर राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखाव विकट रूप धरि रंग जराव भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए
कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीश यम कुबेर दिगपाल जहाते कवि कोविद कह सके कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाए राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु वीर्योदाहि मधुर फल जानु जगमुद्रिका मेलि मुखवाहि जलधिलानि गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैठारे सब सुख लगे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज संहारो आपे तीनों लोक हांकते कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपन निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे वसुधन नंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाए जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरहि हनुमत से सर्व सुख करहि संकट हटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर कोई टूटहि बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होए सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महडेरा जय हनुमान ज्ञान गुण सागर जय कपीस देव लोक उजागर रामदूत अतुलित बल धाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र और ध्वजा विराज कांधे मूंज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणीयति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि रंग जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतहि समभाई सहस वदन तुम रोयस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीश यम कुबेर दिगपाल चहाते कवि कोविद कह सके कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु वीर्योदाहि मधुर फल जानु जगमुद्रिका मेलि मुखवाहि जलधिलानि गए अचरज नाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे
पवन केसरी नंदन लाए राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु योदानी मधुर पल जानु कमानी जननी अचर जनानी दुर्गम काज सके जेते सुगम अनुग्रह तुमरे देते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैठारे सब सुख लगे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज संहारो आपे तीनों लोक हांकते कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपति निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग पर ताप तुम्हारा ते पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवरपुर जाए जहाँ जन्म हरि भक्त कहाए और देवता चिंतन धरई हनुमत से ही सर्व सुख करई संकट हटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह शतवार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरी सा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय मह डेरा जय हनुमान ज्ञान गुण सागर जय कपीश जय लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम सीता सहिता हृदय बसहु सुरभूप हृदय बसहु सुरभूप जय श्री राम सियावर रामचंद्र की पवन सुत हनुमान की बोलो भाई सब संतन जन की ధన్యవాదాలు సార్. ఒక్కసారి ఎంత అద్భుతంగా సుందరకాండ నుంచి మొదలుకొని హనుమాన్ చాలీసా వరకు ఎంత అద్భుతంగా చెప్పారు మిత్రమా. ధ్యానంలో లగ్నమైపోయి ఉన్నాం కదా. మరి అలాంటి సంకీర్తనని ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో ఒక్కసారి గట్టిగా ఎస్ అలాగే रामचंद्राय जनक राज मनोहराय मामकाभीष्टदाय महित मंगलम् रामचंद्राय जनक राज मनोहराय मामकाभीष्टदाय महित मंगलम् कोसलेशाय मंदहास दास भूषणाय वासवाय सत्वरद मंगलम् रामचंद्राय जनक राज मनोहराय मामकाभीष्टदाय महित मंगलम् चारु कुङ्कुमोपेत चन्दनादिचर्चिताय हारकटक शोभिताय भूरि मंगलम् ललितरत्नकुण्डलाय तुलसी वनमालिकाय जलज सत्सजेताय चारु मंगलम् रामचंद्राय जनक राज मनोहराय मामकाभीष्टदाय महित मंगलम् देवकी पुत्राय देवदेवो
भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् जय श्री राम ఒక్కసారి అందరూ కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో సరే గణేష్ సార్ అలాగే ఉండండి సార్, మీరు కొంచెం సార్ త్వరగా సార్ రండి.